ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. వంశీ, నా కడుపు నిండిపోయింది. ఇంకొక ముద్ద తిన్నాను, నా పొట్టు పగిలిపోతుంది అంతే. వంశీ, నందిని, ఏంటమ్మా అంత కోపంగా అరిచో? ఏమైంది? ఏమవడం ఏంటి? ఏంటా మాటలు? ఏదో తన బిడ్డ మీద ప్రేమతో వంశీ నీకు భోజనం తినిపిస్తుంటే అలాగేనా మాట్లాడడం? అసలు ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. నీ కడుపులో ఒక బిడ్డ పెరుగుతోంది. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే ఊరుకొని చెప్తున్నాను. ఏంటి మహాలక్ష్మి, ఏమైంది? నందిని మీద దేనికలా అరుస్తున్నావు? మీ కూతురికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదండి. అందుకే తల్లిగా తనకి బుద్ధి చెప్తున్నాను. చూడండిని, ఇప్పుడంటే అలా అన్నావు గాని ఎప్పుడు నా చెవిలో అలాంటి మాటలు వినిపించకూడదు. అర్థమైందా? సారీ అమ్మా, నేనేదో సరదాగా. ఏంటి సరదా? పైన తదాస్తు దేవతలుంటారు. రేపు జరగరందేమైనా జరిగితే పోనీలేండి అత్తయ్య, తనేదో తెలియక మాట్లాడుంటుంది. తెలుసుకోవాలి వంశీ, తెలుసుకోవాలి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే తనేం చిన్నపిల్ల కాదు. రేపో మాపో తల్లి కాబోతోంది. ఇది తెలుసుకోకపోతే ఎలా? నందిని, ఏంటమ్మా? వెళ్ళి చేతులు కడుక్కునరా. అలాగే. ఒక నిమిషం అండి. హలో అన్నయ్య. ఏరా, నేను చెప్పిన పని ఏం చేశావు? ఆ వ్యక్తిని కలిసావా? మన హ్యాపీ ఫ్యామిలీ షాప్ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడావా?
లేదన్నయ్య, నేను వెళ్ళలేదు. అదేంట్రా వెళ్ళమని చెప్పాను కదా. చెప్పావు, కానీ ఒక నిమిషం. ఆ, షాప్లో కస్టమర్స్ ఎక్కువగా ఉండేసరికి వెళ్ళలేకపోయానన్నయ్య. అందుకే నాకు బదులుగా పద్మావతిని పంపించాను, కానీ తను ఇంకా రాలేదు. వచ్చాక కాల్ చేయనా అన్నయ్య? ఆ, సరే సరే. ఆ, ఇవాళ ఇంటికి నువ్వు తొందరగా వచ్చేసాయి సాయంత్రం. ఎందుకన్నయ్య? ఇంట్లో ఏదైనా పనుందా? ఆ, పనేం లేదు, కానీ నందిని వంశీ ఇంటికి వెళ్ళిపోతామంటున్నారు, అందుకే రమ్మని చెప్పాను. అదేంటన్నయ్య, ఇంకో 10 రోజులు ఉండమని చెప్పకపోయావా? ఎలాగో మా పెళ్లి కూడా దగ్గర పడుతుంది కదా, చక్కగా ఒకేసారి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళడం ఎందుకు? నేను కూడా అదే చెప్పాను ఆదిత్య, కానీ వంశీకి ఇంటి దగ్గర ఏవో అర్జెంట్ పనులున్నాయంట, అందుకే ఉండటం వీలు కాదంటున్నాడు. సరే అన్నయ్య, వస్తాను. ఆ, సరే. ఆ, ఆ. ఆదిత్య ఆ, ఆదిత్య ఏంటి పద్మావతి, ఇంత లేట్ అయిందేంటి? నేనేమైనా సరుకులు తీసుకురావడానికి వెళ్ళానా? డీలింగ్ మాట్లాడడానికి వెళ్ళాను. టైం పడుతుంది కదా. సరే సరే, ఏమన్నారు వాళ్ళు? మన దగ్గర ఉన్న శాంపిల్స్ పంపించమన్నారు. ముందు వాటిని తీసుకెళ్లి వాళ్ళకున్న డీలర్షిప్ షాపుల్లో పెడతారంట. బిజినెస్ పర్వాలేదనుకుంటే ఓకే చెప్తామన్నారు. ఖచ్చితంగా జరుగుతుంది, మనవి ఏ క్లాస్ ప్రొడక్ట్స్ కదా. చూసావా పద్మావతి, నువ్వు నా అదృష్టం అంటే ఆ రోజు నువ్వు నమ్మలేదు. ఈరోజు చూసావా, నీ కాలు మా ఇంట్లో పడబోతోందంటేనే అదృష్టం మా ఇంటి తలుపు తట్టింది. ఇంకా నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావంటే ఆ మహాలక్ష్మి అమ్మవారే మా ఇంట్లో తిష్ట వేస్తుంది తెలుసా. పొగిడింది చాలు కానీ నేను ఇంటికి వెళ్తున్నాను. అదేంటి ఇంత త్వరగానా? ఈరోజు నందిని అత్తారింటికి వెళ్తుందంట, రమ్మని ఫోన్ చేసింది. నాకు ఫోన్ వచ్చిందిలే, ఉండు ఇద్దరం కలిసే వెళ్దాం. సరే వెళ్దాం. 200. థ్యాంక్ యూ. వెళ్దామా? ఏంటి అప్పుడేనా? అసలే వర్కర్స్ చాలా తక్కువగా ఉన్నారు. షాప్ క్లోజ్ చేశాక వెళ్దాం. నువ్వు నన్ను మించిపోయేటట్టున్నావులే. సరే. నందిని, హే పద్మావతి, వచ్చేసావా? తమరు పిలిస్తే రాకుండా ఎప్పుడైనా ఉన్నానా? ఉండకూడదు కూడా పద్మావతి, ఎంతైనా తను మనింటి ఆడబిడ్డ కదా. అందుకే ఆగ మేఘాల మీద వచ్చేసానక్క. నందిని, ఇదిగో నీకోసం బామ్మ పంపించింది. ఏమున్నా ఇందులో? పచ్చి చింతకాయలు. పచ్చి చింతకాయలా? అవును, నీలా కడుపుతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు పుల్లగా తినాలనిపిస్తుందంట. అందుకే ఊరు నుంచి తెప్పించింది. థ్యాంక్ యూ పద్మావతి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అవును, ఇంత తొందర ఏంటి నందిని నీకు? ఓ 2 రోజులుంటే నీ సొమ్మేం పోతుంది? నాకు ఉండాలనే ఉంది, కానీ వంశీనే వెళ్దాం వెళ్దాం అంటున్నాడు. ఏం చేయను, తప్పదు కదా. పోనీ వంశీతో ఒకసారి నేను మాట్లాడి చూడనా? వద్దులే, ఇప్పుడు నువ్వు మాట్లాడితే నేనే నీతో చెప్పించినట్టుంటుంది. ఈసారి మీ పెళ్లికి వస్తాను కదా, అప్పుడు ఉంటానులే. అమ్మా నందిని, ఏంటి నాన్న? ఆ, అన్నీ సర్దుకున్నావా? వంశీ వెళ్దామంటున్నాడు. అన్ని సర్దుకున్నా. అవును, అమ్మెక్కడా కనిపించటం లేదు? ఇంకెక్కడుంటుందమ్మా, నీకోసం బాక్సులు కడుతూ కిచెన్లోనే ఉండుంటుంది. ఎందుకు స్వామి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నా కూతుర్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు? తనేం పాపం చేసిందని తనకిలా కడుపు కోత మిగిలేలా చేస్తున్నావు? ఒకసారి తన కడుపు పోతేనే ఎంతో తల్లడిల్లిపోయిన నా బిడ్డ ఇప్పుడిప్పుడే కోలుకుంది. మళ్ళీ నీ దయ వల్ల తన కడుపు పండబోతోందని
ఎంతో సంతోషపడుతోంది. వంశీ కూడా తనకి పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంకొద్ది రోజుల్లో తన బిడ్డని చూడబోతున్నానని మురిసిపోతున్నాడు. కానీ వాళ్ళకి తెలియదు కదా స్వామి, ఆ బిడ్డ ఈ భూమి మీదకి రాకముందే నీ సన్నిధికి చేరుకుంటాడని. వాళ్ళకి తెలియదు కదా, ఇంకొద్ది రోజుల్లోనే వాళ్ళ ఆనందం అంతా ఆవిరైపోయి వాళ్ళ జీవితం అంధకారంగా మారిపోతుందని. న్యాయం కాదు స్వామి, న్యాయం కాదు. ఓ తల్లికి నువ్వే వరాన్ని ప్రసాదించి మళ్ళీ ఆ వరాన్ని నువ్వే లాగేసుకోవడం నీకు భావ్యం కాదు, భావ్యం కాదు స్వామి, భావ్యం కాదు, భావ్యం కాదు. అక్క, ఏంటి పద్మావతి? అక్కడ నందిని బయలుదేరుతుంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావు అక్క? ఏం లేదు పద్మావతి, నందినికి పొట్టు పెడదామని అమ్మవారి కుంకుమ కోసం వచ్చాను. సరే, తొందరగా తీసుకొని రా అక్క. అలాగేనమ్మా. బాబు వంశీ, అన్నీ సర్దుకున్నారా? అవును మావయ్య. అమ్మ నందిని, అమ్మ నందిని, ఇదివరకట్లా ఎలా పడితే అలా ఉండకమ్మా. ఇప్పుడు ఒక బిడ్డకి తల్లివి కాబోతున్నావు. టైంకి సరిగ్గా తినాలి, సరిగ్గా పడుకోవాలి. అలాగే. అప్పుడప్పుడు అమ్మకు ఒక ఫోన్ చేయాలి. చేస్తావు కదా? ఏంటి మహాలక్ష్మి, తనేదో ఇప్పుడే పెళ్లి చేసుకుని వెళ్తున్నట్టు అలా అప్పగింతలు పెడతావేంటి? నందిని వెళ్తోంది తనింటికే కదా. తెలీదు కదండి, తనింటికే వెళ్ళినా నా భయం నాకుంటుంది. జాగ్రత్తమ్మా. అలాగే అమ్మా, నేను బయలుదేరుతానమ్మా. నాన్న, జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తాం మావయ్య. జాగ్రత్తమ్మా. రానందిని. మహాలక్ష్మి, మళ్ళీ వస్తుందిలే. ఏంటక్క, ఏదో కొత్తగా వెళ్తున్నట్టుగా అంటున్నావు. మళ్ళీ వస్తుందిలే. మీకు తెలీదులే నా బాధ.
చెప్పలేను కూడా. పద్మావతి, ఏంటి బామ్మ? ఇదిగో అమ్మా పాలు తీసుకొచ్చాను, తాగు. వద్దు బామ్మ, ఇప్పుడు తాగాలనిపించట్లేదు. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏదైనా సమస్య? సమస్య నాకు కాదు బామ్మ, మరి ఇంకెవరికి? మహాలక్ష్మక్కకి. ఏంది పద్మావతి నువ్వనేది? మహాలక్ష్మి గారికి సమస్య ఏంది? ఏం జరిగింది? జాతర కోసం వచ్చిన నందిని ఈరోజు తన అత్తారింటికి తిరిగి వెళ్తుంటే అక్క కళ్ళల్లో ఎప్పుడూ లేని బాధను చూశాను. కూతురి ఎప్పుడు అత్తారింటికి వెళ్ళినా అక్కకి ఆనంద బాష్పాలే వచ్చేవి. కానీ మొదటిసారి ఏదో అప్పగింతలు పెడుతున్నట్టుగా కన్నీరు చూశాను. ఎంతో సంతోషంగా ఉండే మహాలక్ష్మి అక్క మొహంలో అసలు కళే లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే అమావాస్య చీకటిలా మారిపోయింది. ఆడపిల్ల తల్లి కదమ్మా, అలాగే ఉంటుంది. అందులోనూ కడుపుతో ఉన్న బిడ్డ అలా అత్తారింట్లో ఉంటే ఏ తల్లికైనా కంగారు, భయం సహజమే. బామ్మ, నిన్నొక విషయం అడగనా? ఏంటమ్మా? ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తల్లిదండ్రులకి నిజంగా అంత బాధ ఉంటుందా? ఉంటుందమ్మా, తప్పకుండా ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బంధం తన కళ్ల ముందే ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. కానీ ఏం చేస్తాం, సాంప్రదాయాలు, పద్ధతులు పాటించక తప్పదు కదా. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకుని ఎంతో గారాబంగా పెంచుకుని ఆ బిడ్డని ఇంకొకరికి అప్పగించడం అంటే అంత చిన్న విషయం కాదు కదమ్మా. ఎందుకు బామ్మ? ఆడపిల్లే అత్తారింటికి ఎందుకు వెళ్ళాలి? ఆడపిల్లని ఇంటికి మహాలక్ష్మి అంటారు. ఎవరైనా లక్ష్మీదేవిని తనింట్లోనే ఉంచుకోవాలనుకుంటారు కదా. మరి మనల్నెందుకు పేరుకి లక్ష్మిని చేసి పెళ్ళి అనే పేరుతో ఇంకొకరింటికి పంపిస్తారు? ఎందుకంటే ఆడది సృష్టికి మూలం కాబట్టి. మరి సృష్టి ముందుకు జరగాలంటే మనం ధైర్యం చేసి అడుగు ముందుకేస్తేనే కదమ్మా జరిగేది. ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్లేది కేవలం తాళిబంధం కోసమే కాదమ్మా. ఆ ఇంటి వంశాన్ని వృద్ధి చేసి ఆ ఇంటి లక్ష్మీదేవిలా స్థిరపడ్డానికి. రేపు ఆదిత్యను పెళ్లి చేసుకుని నువ్వు అత్తారింటికి వెళ్తావు కదా. రేపు పిల్లలు పుట్టాక ఓ తల్లిగా నీకే అర్థమవుతుందమ్మా. సరే, పాలు తాగు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా.
ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొరపడిన పగకు నేనే పావులు కానా. నందిని, ఈ అమ్మని క్షమించమ్మా. నీ ఆనందం నీ నుంచి ఎప్పటికీ దూరం కాకుండా చూసుకుంటానని నీకు మాటిచ్చాను. కానీ ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను. బిడ్డ పుట్టబోతుంది అనే నీ ఆనందం కన్నీరుగా మారకుండా ఆపలేకపోతున్నాను. ఈ అమ్మని క్షమించమ్మా. క్షమించు. మహాలక్ష్మి, మహాలక్ష్మి. ఏంటండి? ఏంటి మహాలక్ష్మి, నందిని ఆల్బమ్ చూస్తున్నావేంటి? నందిని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కదండి. ఎందుకని ఇన్ని రోజులు ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారు? చెప్పండి వదినా, చెప్పండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు వదినా. నందిని ప్రెగ్నెన్సీ గురించి. డెలివరీ జరిగితే తల్లో బిడ్డో ఎవరో ఒక్కరే బ్రతుకుతారనే నిజం గురించి మాట్లాడుతున్నాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.